ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 30వ అధ్యాయము. పుష్కరిణి ఫలశ్రుతి. నారద మహర్షి రాజర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుతూ ఇట్లనెను. సుతదేవుడు సుతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుతూ ఇట్లనెను. సుతదేవ మహారాజా, వైశాఖ శుక్లపక్షమున చివరవచ్చు 3 తిథులను, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను ఈ 3 తిథులను పుష్కరిణి అను పేరుతో ప్రసిద్ధములు. పుష్కరిణి అనున్నది సర్వ పాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ 3 తిథులలోనూ స్నానాదులు చేయలేని వారు ఈ 3 తిథులలో ఒక్కదాని యందైనను వైశాఖ స్నానాదులు చేసినను వారికి 3 తిథుల యందును స్నానాధికము చేసిన పుణ్యఫలము సిద్ధించును. త్రయోదశి నాడు సర్వదేవతలను జలములను ఆవహించి ఉందురు. ఆ తిథి యందు సంపూర్ణముగా వసింతురు. పూర్ణిమ యందు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉండును. చతుర్దశి యందు సర్వయజ్ఞములను ఆ తిథి యందు ఆవహించి ఉండును. పై కారణమున ఈ 3 తిథులను ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య, సురాపానము మున్నగు పాపములను చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలములనిచ్చును. దేవాసురుడు క్షీరసాగరమును వధించుతుండగా ఏకాదశి యందు అమృతము జనించినది. ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడెను. త్రయోదశి నాడు దేవతలకు అమృతమును జగన్మోహి రూపముతో పంచెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశి యందు సంహరించెను. పూర్ణిమ నాడు దేవతలందరూ తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను 3 తిథులు మానవులకును వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్రపౌత్రాది సర్వ సంపదలను ఇచ్చును. వైశాఖమాస వ్రత, స్నాన, దాన, జపాదులను చేయలేకపోయిన వారు ఈ 3 తిథుల యందును స్నానాధికము చేసినచో వారికి సంపూర్ణ ఫలమునిత్తుము. ఈ 3 తిథుల యందును స్నానాధికమును చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవమను నరకమును పొందుదురు. వేడి నీటి స్నానమును చేసిన వారు 14 మన్వంతరములను గడుచునంత వరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు పెరుగన్నము ఈయని వారు పిశాచములై పంచభూతములున్నంత వరకు బాధపడుతుందురు. వైశాఖ మాస వ్రతమును నియమనిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సామ్రాజ్యమును పొందుతున్నారు. వైశాఖ మాసములు నెలనాళ్ళు స్నానాదులను చేయలేని వారు పై 3 తిథుల యందును స్నానాధికములు చేసిన సంపూర్ణ ఫలమునంది శ్రీహరి సాయుధ్యమునందుదురు. ఈ మాసవ్రతమునాచరింపక దేవతలను, పితృదేవతలను, శ్రీహరిని, గురువును పూజింపని వారికి మేము శాపములనిత్తుము. అట్టివారు సంతానము, ఆయువు, శ్రేయస్సు లేని వారై బాధలను పొందుదురని దేవతలందరూ కట్టడి చేసిరి. కావున ఈ 3 తిథుల సముదాయము అంచపుష్కరిణి నామధేయమున సర్వ పాపములను హరించి పుత్రపౌత్రాది సకల సంపదలను, ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును అనగా పప్పును, పాయసమును సద్బ్రాహ్మణునికి ఇచ్చిన సకల సంపదలను, ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును అనగా పప్పును, పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ 3 దినముల యందును గీతాపఠనము చేసిన వారు ప్రతిదినము
అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము నందుదురు. ఈ దినములయందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యము ఇంత అని చెప్పవలను వీడుపడదు. పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరిలోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఉందురు. శక్తి ఉండి వైశాఖ వ్రతమునాచరించని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున ఈ 3 దినములందును భాగవతమును ఏమాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు, గొప్ప జ్ఞానులగుదురు. ఈ 3 దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్ధాభక్తులను బట్టి కొందరు దేవతలుగను కొందరు సిద్ధులుగను బ్రహ్మ పదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వారు వైశాఖ స్థానమాచరించిన వారు సమాన ఫలమునందుదురు. నల్లని వృషభమును అచ్చుబోసి ఆబోతులు విడిచిన వారు సర్వార్థ పురుషార్థములను పొందుదురు. దరిద్రుడకు బ్రాహ్మణునకు గోదానమునిచ్చిన వారికి అపమృత్యు ఎప్పుడునూ ఉండదు. 3,50,00,000 తీర్థములను కలిసి మేము పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్థానము చేయుచున్నారు. అట్టి వారి పాపములన్నీ మనలో చేరి మనం ఎక్కువగా కల్మషమును కలిగి ఉంటిమి. దీనిని పోగొట్టుకొని మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను అని అనుకొని శ్రీహరి కడకు ఆ తీర్థములన్నీ పోయినవి. ఆయనను ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంచపుష్కరిణీ కాలమున సూర్యోదయము కంటే ముందుగా మీరు నదులు చెరువులు మున్నగువానిలో స్థానమాడినచో కల్మష విహీనలగుదురు. మీ స్థానమైన తరువాత నా జలములో స్థానమాడిన వారికి మీ కల్మషములు అట్టును. అనగా సూర్యోదయం కంటే ముందుగా స్నానము చేసిన వారికి మీ కల్మషం అంటదు, వారి పాపములు పోవును అని చెప్పాను. సర్వతీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నవి. కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివరవచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు సుమా. నాయనా శృతదేవ, నీవడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత, నేను విన్నంత, నాకు తెలిసినంత నీకు చెప్పిదినే. దాని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు, శివునకు కూడా సాధ్యము కాదు. వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు 100 దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుగాక విరమించెను. ఇట్టితో సామాన్యుడనకు నేనెంతటి వాడను? శ్రీహరి అయినా సంపూర్ణముగా చెప్పగలడేమో నాకు తెలియదు. పూర్వం మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి. రాజా, నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శుభములను అందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శృతకీర్తియు పరమసంతుష్టుడై మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారి అయి అనుసరించెను. అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషునకు నారదుడు చెప్పి, అంబరీష మహారాజా, సర్వశుభకరముకు వైశాఖ మహిమను చెప్పి తిని, దీనివలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షమును పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో ఆచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరలా చేసెను. నారదుని బహువిధములుగా గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను. ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకుని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగా వ్రాసి ఇంట నుంచుకొన్న సర్వశుభములు, భుక్తి, ముక్తి, శ్రీహరి అనుగ్రహము కలుగును. సంపూర్ణం యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి అదేవిధంగా మీ బంధువులకు కూడా
నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.